రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్లను మంజూరు చేయడంలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదంగా మారింది. ప్రతి నెల పూర్తి స్థాయిలో ఆయా సచివాలయాలకు పంపే పెన్షన్లను ఈసారి అరకొరగా పంపారు. అధికార పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమని పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక భద్రతా పెన్షన్ల కింద ప్రతి నెల 1850 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఆయా సచివాలయాల పరిధిలో ఉండే పెన్షనర్లకు అమౌంట్ ను పంపి ఆ మొత్తాన్ని వాలంటీర్ల ద్వారా 1వ తేదీ ఉదయం అందించేవారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించాలని ప్రతిపక్షాలు కోరాయి. సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తే 2 రోజుల్లో పూర్తవుతుందని లెక్కలతో సహా వివరించినప్పటికీ 3 అధికారులు వ్యవహరించిన తీరుతో పెన్షన్లను సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అది కూడా తొలుత బుధవారం ఉదయం సచివాలయంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించి మధ్యాహ్నం వరకు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ చేయలేదు. దీంతో సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుకు వెళ్లి తీసుకొచ్చి మధ్యాహ్నం తర్వాత పెన్షన్ పంపిణీ చేశారు. ఈ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అకౌంట్లో జమ చేయలేదు. బుధవారం మధ్యాహ్నం జమ చేసిన డబ్బు గురువారం ఉదయానికి అయిపోవడంతో మళ్లీ వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకులకు పరుగులు తీశారు. ఉదయం నుంచి డబ్బిస్తారని సచివాలయాలకు వచ్చిన పెన్షనర్లకు నిరాశ ఎదురైంది. దీంతో పెన్షనర్లు మధ్యాహ్నం తర్వాత రావాలని సచివాలయ సిబ్బంది చెప్పడంతో వారు అక్కడికక్కడే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రావట్లేదు కదా, ఇక్కడ ఏం చెప్పారు వచ్చామండి. టోగులు లేవంట, 3ంటికి రమ్మన్నారు. మళ్ళీ 3ంటికి రావాలంట. నిన్న వస్తేనే 3ంటికి రామన్నారు. మరి పొద్దున్నే మొదలెట్టారు. ఇప్పుడు మళ్ళీ 3ంటికి రావాలంట. బ్యాంకుకి వెళ్ళాలంట. అయ్యేంటో చెక్కులు ఇవ్వాలంట. మరి నొప్పులు అవుతున్నాయి. ఎక్కడ చేస్తాం? ఇక్కడికి పద్దాగా తిరగాలంటే బాధేగా. వ్యాపారం లేదు, ఏం లేదు. ఇక్కడ తిరగడం సరిపోతుంది. కొద్ది నుంచి టీ లేదు, పాలు లేదు. ఇక్కడ ఏం తాగడానికి తినడానికి ఏమి లేదు. ఇక్కడ ఎవరు ఇస్తున్నారని ఏమీ లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరు అసలు ఎవరు అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు అసలు. అది ఇక్కడ మళ్ళీ 3ంటికి రమ్మంటారు. బ్యాంక్ వెళ్ళాలని కావాలంట. ఆయన నిన్న ఎండలు వచ్చినాము, ఇవాళ కూడా ఎండలు ఇంకా ఏ టైంకి ఎత్తారు ఇంకా. మరి అది పరిస్థితి. మరి తీసుకోలేదు, 2 రోజుల మట్టి తిరుగుతున్నాం. ఎక్కడెత్తున్నారు? ఏంటిది తెప్పల? సహజంగా ప్రతి నెల ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న పెన్షనర్లకు సరిపడా ముందు రోజే డబ్బు పంపేవారు. అయితే బుధ గురువారాల్లో చాలినంత డబ్బు ఇవ్వకపోవటం వెనక అధికారుల కుట్ర ఉందని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా 3 అధికారులు అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. వాలంటీర్లను టీడీపీ, జనసేన, బీజేపీ కావాలని తొలగించిందని, ఈ కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయనే తప్పుడు భావన లబ్ధిదారుల్లో ఏర్పరిచేందుకు ఆ 3 అధికారులు శ్రీకారం చుట్టారు. వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ చేయించొద్దన్న సీఈసీ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకునే యత్నంలో వైసీపీ బొక్కబోర్లా పడింది. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఉన్న తెలుగుదేశం బృందం పెన్షన్లను సచివాలయాల సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఇప్పించాలని చీఫ్ సెక్రటరీని కోరింది. అయితే తమ వద్ద చాలినంత డబ్బు ఉందని పెన్షన్ల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఖజానా అంతా ఖాళీ చేసి లేని ప్రగల్భాలతో బొక్కబోర్లా పడ్డ జగన్ సర్కార్ ఈ నెపాన్ని టీడీపీ మీద నెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తోందని ఎద్దేవా చేశారు. అంత డబ్బు ఉంటే పెన్షనర్లను ఎందుకు ఇంతలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో గురువారం ఉదయం పలు సచివాలయాల్లో డబ్బులు అయిపోయాయని, మరలా సాయంత్రం రావాలని పెన్షనర్లను వెనక్కి పంపడంపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి అంటగాగుతున్న ఆ 3 అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.